హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన వ్యక్తికి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది డెలివరీ పొజిషన్, ఇంట్రాడే పొజిషన్. అంటే ఇంట్రాడేలో ఉండాలా, డెలివరీ ఉండాలా, ఉంటే ఏమేమి సలహాలు సూచనలు తీసుకోవాలి, దానికి నియమ నిబంధనలు ఏంటి, మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం ముందుకెళ్ళాలంటే మనం ఏం చేయాలి, ఇది క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఇలాంటి ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలు క్లుప్తంగా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అనేది ఒక ఐడియా వస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే రోజు రెగ్యులర్గా మనం మాట్లాడుకున్నట్టు స్టాక్ మార్కెట్ అనేది ఎప్పటికి ఉంటుంది, మన దగ్గర మనీ ఉండాలి, దాంతోపాటు ఓపిక ఉండాలి అనేది మనం చెప్పే విషయంలో ముఖ్యమైన విషయం అనమాట అది అందులో. అయితే ఈరోజు ఫస్ట్ ఎవరైనా సరే తక్కువ డబ్బులతో ఎక్కువ సంపాదించాలనే ఆశతోటి మార్కెట్లో ఎంటర్ అవుతారు. అదొక ఉన్న 99% అందులో ఉండు. అంటే ఇంట్రాడే పొజిషన్కి అసలు ఇంట్రాడే పొజిషన్ అంటే ఏంటిది, ఇంట్రాడే అంటే ఏంటి, అసలు ఏం చేయాలి, దాని గురించి ఒకసారి క్లుప్తంగా మాట్లాడుతున్నాం. తర్వాత డెలివరీ పొజిషన్ ఏంటనేది మాట్లాడుతున్నాం. ఈరోజు షేర్ హోల్డింగ్ అంటే ఏంది, అసలు ఉన్న విషయాలు, స్టాక్ మార్కెట్లో మనం పొజిషన్ తీసుకోవాలంటే ఏం ఆశించి ఉండాలనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఈ వీకెండ్లో వచ్చినది అంటే ఈ రోజుకు మనం మార్కెట్లో ఈరోజు రెగ్యులర్గా మాట్లాడడం కాకుండా కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రాడే పొజిషన్ అంటే ఎక్కువ మంది మెజారిటీ వాటా ఇంట్రాడే అనేది ఎందుకంటుందంటే తక్కువ టైంలో ఎక్కువ క్యాచ్ చేసుకోవాలనే మార్కెట్లకు వస్తారు. అది కూడా ఒక నియమ నిబంధనలు లేకుండా, అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం ముందుకు తెలిసి స్టాక్ని ఎందుకు కొనాలి, అసలు కొనడానికి గల కారణం ఏంది, రీజన్ ఏంది, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వాళ్ళకి అంటే మనకు తెలిసిన పర్సన్కి ఒక నలుగురికి ఐదు, ఒక పర్సన్ ఒక నలుగురు పంచడం వల్ల మనం ఎంకరేజ్ చేసినట్టు ఈ సబ్జెక్ట్ అనేది ఎక్కడ కూడా లేదు, అంటే చెప్పడానికి రీజనబుల్ లేదు. ఎందుకంటే బిజినెస్ అనేది ఎట్లా ఉంటుందో ఇది సేమ్ అంతే. బిజినెస్ లెక్కన మనము ఎలాగైతే పొద్దున షాప్ ఉంటే లేకపోతే ఆఫీస్ ఉంటే ఎలాగైతే పొద్దున వెళ్ళి సాయంత్రం వరకు ఎలా ఉంటారో సేమ్ అదే పొజిషన్లో 9-15 స్టార్ట్ అవుతుంది, ఆ 3:30 క్లోజ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో నువ్వు లైవ్ ట్రేడింగ్ చేయాలంటే ఏం చేయాలి, ఎవరైనా థియరీ నేర్పిస్తారు, కానీ మన దగ్గరికి వస్తే లైవ్లో ఉన్న పొజిషన్ ఏంది, అసలు ఈ రోజుకు మార్కెట్ పెరగడానికి గల రీజన్ ఏంది, తగ్గడానికి రీజన్ ఏంది, దాన్ని క్లుప్తంగా మనం వివరించడానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకుని ఇంట్రాడే ట్రేడింగ్ అంటే అసలు ఏం చేద్దామని మార్కెట్లోకి వస్తున్నామని ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి. ఎవరికి వారు క్వశ్చన్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఎంటర్ కావాలంటే మనము బ్యాంకుకి వెళ్తేనేమో డిపాజిట్ పరంగా చూస్తే 6-7% ఉందంటే లక్షకు వచ్చి 6,500 నుంచి 7,000 ఇయర్కి వస్తుంది. అలాగే పోస్ట్ ఆఫీస్ చూస్తే కొంచెం 7,500 నుంచి 8,000 వస్తుంది. అలాగే ఎల్ఐసిలో చూస్తే దాదాపు ఎల్ఐసి పాలసీ చూస్తే 500 వస్తుంది నెలకి. యావరేజ్ 20 ఏళ్ళకి డబుల్ అవుతుంది. లక్ష పాలసీ అంటే ₹1,00,000 కడితే మీకు 2,05,000కి 20 సంవత్సరాలు పడుతుంది. అయితే మనం డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ ఉంది, డిపాజిట్స్ ఉన్నాయి, మళ్ళీ ఇలా యాన్యుటీ డిపాజిట్ ఉన్నాయి, ఇలా రకరకాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ వదిలేసి మనం మా స్టాక్ మార్కెట్కి రావడానికి కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి మనకు తెలిసిన ఐడియాల ప్రకారం ఏంటంటే వేరే రకంగా ఎక్కడ కూడా ఇంత ఈజీగా అంటే మనం ఇంత ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి మార్కెట్లో డబ్బులు వేరే రకంగా రావడానికి ఛాన్సెస్ లేవు. అందుకే ఏంటంటే మనము మెజారిటీగా ఉన్న పీపుల్ ఏంటంటే ఎక్కడో ల్యాండో, ప్లాటో, లేకపోతే హౌజో, ఇంకా వేరే రకంగా మెయిన్ ఎంతసేపు చూసినా డాక్టర్ కానీ, యాక్టర్ కానీ, ఇంకా వేరే ఇంజనీర్ కానీ ఎవరైనా సరే లాస్ట్లో పోయి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడుతుందంటే ఆయన చదువుకున్న చదువంతా ఏం చేస్తుందంటే ల్యాండ్లో పెడుతుంది. ఇది పాతకాలం నాటి ముచ్చట. అంటే బంగారము, భూమి, ₹2 వడ్డీ అనేది ఇది వెనకటి నుంచి నడుస్తున్న వ్యవహారం. అయితే మన ఈ ఇంజనీరింగ్ ఇప్పుడున్న చదువుల ప్రకారం మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అంటే వెనకడంటే గత 100 ఏళ్ళ నుంచి చరిత్ర తీసుకుంటే ఎవరైనా సరే కష్టపడి అని నమ్ముకొని కష్టంతో జీవిస్తున్నారు. వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోవడానికి 65 నుంచి 70 సంవత్సరాల వరకు, ఇంకా 70 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇక టైం అనేది ఏమి లేదు, ఇక వాళ్ళు ఉన్నన్ని రోజులు పని చేసుకునే ఉంటారు. అయితే మన కాన్సెప్ట్ ఏంటంటే ఒక 20 ఏళ్ళ 25 ఏళ్ళ అంటే 25 ఏళ్ళ జాబ్ ఎక్కి ఒక 20 ఏళ్ళు కష్టపడి నువ్వు బిజినెస్ చేసి లేకపోతే నువ్వు జాబ్ పర్పస్లో అయితే మెజారిటీ వాటర్ పీపుల్ ఏంటంటే పొట్ట అంటే ఆర్కట్ వాళ్ళకున్న లెవెల్ ప్రకారం ఏంటంటే ఆయన 50,000 జీతం లెక్క చూసుకున్నాను, ₹1,00,000 జీతం పెట్టుకున్నా ఆయనకి 20 ఏళ్ళ తర్వాత అంటే 30 ఏళ్ళకు ఆయన సర్వీస్కి 20 ఏళ్ళు ఉందంటే సంవత్సరానికి 1,00,000 అంటే నెలకు 1,00,000 అంటే 12 నెలలకు 12 లక్షలు
10 సంవత్సరాలు 1,20,20 సంవత్సరాలకు గాను 2,40,00,000 అంటే యావరేజ్గా 2% పెట్టుకున్న యావరేజ్ అంటే ఆయన పర్సెంట్ పరంగా చూసుకుంటే 2.5 నుంచి 3 కోట్లు 3 కోట్ల డబ్బులు నిలిగిస్తుందా అంటే ఆయన జీతపత్యాలు మొత్తం టోటల్ చెప్తున్నాం అలా 50% ఖర్చులు పోతే 1,50,00,000 సంపాదించడానికి ఆయన 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ కష్టపడి చదివి ఆయన చేసే ఉద్యోగం వల్ల ఒక 2.5 కోట్లు సంపాదించడానికి ఒక 25 నుంచి 30 ఏళ్ళు పడుతుంది. రిటైర్మెంట్ ఎప్పుడైతుంది 55 నుంచి 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ అయితే ఆయన టైం అంతా అయిపోయిన తర్వాత ఏం చేసుకుంటాడంటే ఏముండదు. అందుకే నువ్వు బిజినెస్ చేస్తావా స్టేటస్ టార్గెట్ నీ టార్గెట్ ఏంటంటే ముందు ఒక పెన్ను పేపర్ తీసుకొని నీ టార్గెట్ ఒక 5 కోట్లు టార్గెట్ ఉందనుకో మనం ఏం చేయాలి దాని తగ్గట్టు నేను మాట్లాడుతూ దీన్ని ఉండడానికి చూస్తాం మనం పెట్టే పెట్టుబడి ఎంత మనకి ఎంత రిటర్న్స్ వస్తాయి దాన్ని బట్టి మనం విభజిస్తాం. అంటే ఇంట్రాడే పొజిషన్లో దిగాలంటే మనం దాన్ని కూడా కాన్సెప్ట్ డెలివరీ పొజిషన్ అనేది మామూలుగా మనకు 5 కోట్లు కావాలి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి 5 కోట్లు అనేది ఇప్పుడు కాలంలో తక్కువ అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది. ఒక 15 ఏళ్ళు పోయిన తర్వాత 5 కోట్లు అనేది సేమ్ ఈ రోజుకున్న 50 లక్షలు సమానం అవుతుంది. అది ఇన్ఫ్లేషన్ బీట్ చేసుకోవడానికి ఒక 15 ఏళ్ళు పోతే అంటే గతంలో చూసుకున్న లెక్క ప్రకారం చూస్తే మనకు ఇన్ఫ్లేషన్ అంటే ఏందో అనుకుంటారో అది ఏంది కాదు మనం నిత్యావసర వస్తువులు రేటు పెరిగిపోవడం అంటే మనం తీసుకున్న పొద్దున చేస్తే మిల్క్ పాలు కానీ ఎందుకంటే 10 రూపాయలకు కొన్న పాలు ఇవాళ 100 రూపాయలు కొంటున్నాం అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది బంగారం ఎంత ఉంటే ఎంతకు వచ్చింది పెట్రోల్ ఎంత ఉంటే ఎంతకు వచ్చింది. అలాగే నువ్వు వేసే టైర్ కానీ ప్రతి ఒక్క వస్తువు ఏదైనా సరే నువ్వు గత ఒక 20 ఏళ్ళ క్రితం పోయి ఇప్పుడున్న రేటు చూస్తే వెనకట చూస్తే 4,000 నుంచి 3,000 రూపాయలు అంటే అది పెద్దగా ఉంటాయి 5,000 జీతగాలు అంటే పెద్దగా ఉంటాయి. ఇవాళ 50,000 జీతగాలు కూడా సింపుల్గా అయింది. ఎందుకైందంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి వేరే మార్గం లేదు కాబట్టి వచ్చే డబ్బులతో ఖర్చు అయిపోతుంది. ఆ ఖర్చును తగ్గించుకొని అంటే ఖర్చు పెట్టి మిగిలించుకోవడం ఎలా అసలు మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మనకు టార్గెట్ అనేది ఏం లేకపోతే పనితో పాటు అంటే టైంతో పాటు మనం వెళ్ళిపోతాం టైం అయిపోతుంది తర్వాత మనం మిల్ అయిపోతాం. అందులో మీకు తెలిసిన సత్యం. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది ఎక్కడ కూడా రావట్లేదు అంటే నీ టార్గెట్ ఏంటి ఇది ఏంటంటే ఏమంటారు ఇప్పుడు వచ్చినట్టు అడిగితే ఇది అంటే విరోధం అయిపోతుంది. అందుకే మార్కెట్లో ఎందుకు చెప్తున్నామంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేసుకొని మార్కెట్ అంటే గత బంగారం మనం అనుకున్న ల్యాండ్ స్టాక్ మార్కెట్ ఈ మూడిల్లో ఎక్కువ రిటర్న్ ఇచ్చినది ఏముంటుందంటే స్టాక్ మార్కెటే ఉంది. గత 40 ఏళ్ళ చరిత్ర తీసుకుంటే ఇంత రిటర్న్ వచ్చిన దాఖలు ఇక్కడ ఉన్నాయంటే ఒక నుండి స్టాక్ మార్కెటే ఉంది. ఎందుకంటే నువ్వు చూడండి హిస్టరీ చూడండి దాన్ని బట్టి మనము దాన్ని చేస్తాం. అయితే మన టార్గెట్ వచ్చేసి 5 కోట్లు 5 కోట్లకు మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఎంత పర్సెంటేజ్ రిటర్న్ నేను ఇప్పుడు క్యాలిక్యులేటర్ రూపంలో ఒకసారి మాట్లాడిన తర్వాత అది క్యాషబుల్ అవుతుందా కాదా ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది సత్యం. ఎందుకంటే మనం అంతంత రిటర్న్ వస్తుందా అనేది క్వశ్చన్ చేసుకోకుండా వచ్చిన దాఖలాలు ఉన్నాయా అనేది నేను క్యాలిక్యులేటర్ రూపంలో నేను ఇప్పుడు చూపిస్తా. ఇందులో మనకు తెలిసిన క్యాలిక్యులేటర్ చాలా క్యాలిక్యులేటర్ ఉన్నాయి. మనకి ఏ క్యాలిక్యులేటర్ కావాలో ఒక క్యాలిక్యులేటర్ తీసుకొని ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ని ఎప్పుడు ఏ రేట్ టైంలో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం ఎంత అయింది దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడానికి ఉందా లేదా ఛాన్సెస్. అంటే ఇంతకుముందు అమెరికా పోయి రావాలనుకుంటే అమెరికాలో ఉన్నది మనం పోయి రావడం కాదు అంటే అరిచేతితో నీకు వర్క్పడం తెలిసినట్టు ఈ వరల్డ్ వేగా అంటే www అంటే ఈ గూగుల్ తల్లి ఉన్నది కాబట్టి నువ్వు ఏది కావాలన్నా ఈ ఆన్లైన్లో ఇక్కడ ఉండి నువ్వు ఎక్కడ ప్రపంచాన్ని ఏ రూట్లో ఎక్కడ ఉంది ఎంత టైమింగ్ అన్నీ చూసుకోవడానికి ఛాన్సెస్ అంటే మనం దాన్ని యూజ్ రావాలి. యూజ్ చేసి వస్తే నీకు ఖచ్చితంగా నీకు రిటర్న్ అనేది ఏందనేది తెలుస్తుంది. అంటే మనకున్న దానిలో చూస్తే ఇది ఉన్న సత్యంలో ఎంతెంత పర్సంటేజ్ ప్రకారంలో ఎంత రిటర్న్ చేస్తుంది ఎంత వస్తుంది దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ ప్రకారంలో వెళ్ళిపోతున్నాం. దీన్ని వినాలి ఫ్రెండ్స్. మనం చెప్పే విషయాలు ఎంతవరకు ఉంది అసలు ఇలా ఉన్న రేట్ ప్రకారంలో మనం ఏం చేయాలి వేస్తే దాని తగ్గట్టు మనం ఉంటే దాన్ని ఏం చేస్తామనేది ఒకసారి మనం పోర్ట్ఫోలియో కానీ మన పర్సంటేజ్ ప్రకారం మనం తెలిస్తే దాన్ని ముందుకు వెళ్ళాలన్నా ఎందుకు వెళ్ళాలన్నా అనేది వెనక్కి వెళ్ళాలన్నా అనేది ఒకటి అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఏమన్నా చేయవచ్చు. అంటే ఈక్విటీ మార్కెట్ అనేది ఇది ఒడిదొడుకుల మార్కెట్ అని చాలామంది భయంతో వెనుకకుంటారు. ఎందుకుంటారు అంటే ఇది స్టాక్ మార్కెట్ అనేది ఎప్పటికీ అంటే మనకు తెలియనప్పుడే 1 ఏళ్ళు దాటిపోయింది. తర్వాత వచ్చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్ ఎక్కడి దాకా వెళ్తుంది అనేది ఒకసారి మీరు ఆలోచన చేసి
అంటే కంపెనీ కొడుతూనే ఉన్నాయి, దాని తగ్గట్టు సేల్స్ వస్తుంది, రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ బాగుంది, అన్ని రకాల మనకు తెలుసుకోవచ్చు, పేపర్ న్యూస్ వస్తుంది, ఇవన్నీ తెలుసుకొని మనం వదిలేస్తున్నాం. కానీ మార్కెట్ ఉన్న సిచ్యువేషన్లో అసలు ఏంటిది, అసలు ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి, పోవడానికి గల అంటే మనం ఏం చేస్తే ముందుకు వెళ్తాం అంటే ఇది తెలియనప్పుడు స్టాక్ గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా వృధా అవుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పటికి ఉంటుంది, మన ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది ఎప్పటికి ఉంటుంది. అంటే గతంలో చూసిన లెక్కకి ఇప్పుడు ఉన్న ప్రకారంగా రెగ్యులర్గా చూసే వాళ్ళకి మన మార్కెట్ అంటే మనకు తెలిసి 2006-5లో మనకు ఐడియా ఉన్న ప్రకారం 2005-6లో తెలిసింది, 2007 సంవత్సరం నుంచి మనం ఈ మార్కెట్లో ఉన్నాం. అంటే దాదాపు 20 సంవత్సరాలు అయింది, దాదాపు 20 ఇయర్స్. అంటే మనకి ఈ పరిచయం అవడానికి కూడా మెయిన్ కారణం అంటే దిలీష్ లాబొరేటరీ అనేది మన లింగోజురం దగ్గర ఉంది. ఆ కంపెనీలో ఎంప్లాయర్ ఎలాగైతే అంటే కంపెనీకి షేర్ హోల్డర్ ఉంటారు, అది 3 షేర్స్ అంటే కంపెనీకి ఇట్లా చేస్తే ఈ రకంగా మనకు డబ్బులు వస్తాయి అనేది, అంటే డిమాట్ అకౌంట్ ఒకటి ఉంటుంది అనేది తెలిసేయడం మనకు ఈ దిలీష్ లాబొరేటరీ వల్ల మనకి ఇది తెలిసింది. ఆ కంపెనీ హోల్డర్స్ ఏమైతే రిజల్ట్ అంటే వాళ్ళకి షేర్లు ఫ్రీ అంటే 3 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ పెట్టి వాళ్ళ షేర్లు ఫ్రీ ఇచ్చి డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నారు. ఆ రకంగా షేర్లు కొంతమంది సొంతం అంటే చేసుకున్నారు, హోల్డింగ్ చేసుకున్నారు, కొంతమంది కట్ చేసుకున్నారు. అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఎగ్జిట్ అయ్యింది. అయితే మార్కెట్ ఒడిగడుతుంటుంది, ఇంత రాకపోతుంది అనేది వాళ్ళకి కూడా తెలియదు. అంటే మార్కెట్ అనేది ఇంత ఉంటుందంటే ఎందుకు అమ్ముకుంటారు, కానీ వాస్తవానికి ఏంటంటే మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మనం ఇంట్రాడే పొజిషన్లో ట్రేడింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సినది ఏంటంటే, మనం ఒకసారి మాట్లాడుకున్నాక క్యాలిక్యులేటర్ గురించి మాట్లాడుకున్నాం. మనకి ఈరోజు పెరిగే సెక్టార్ ఏంటిది అది మెయిన్ కన్సల్టేషన్ చేసుకోవాలి. స్టాక్స్ అంటే ఏ సెక్టార్ పడుతుంది, ఏ సెక్టార్ పెరుగుతుంది. ఫస్ట్ NSIndia.comలో పోయి నీకు ఈరోజు టాప్ గెయినర్స్ ఏముంది, లౌజర్స్ ఏముంది, BSE పోయినా BSEలో గెయినర్స్ ఏంటి, లౌజర్స్ ఏంటి, ఆ సెక్టార్లో ఉన్న కంపెనీలు ఏంటివి. సపోజ్ ఈరోజు ఆయిల్ అండ్ గ్యాస్ మైనస్ అయింది 1.43%. అందులో మనం ఒకసారి వెళ్ళి చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్కి ఉన్న కంపెనీలు ఏంటి, అదాని టోటల్ గ్యాస్ ఉంది, భారత్ పెట్రోలియం ఉంది, గేల్ ఉంది, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హైదరాబాద్ గ్యాస్ ఆయిల్ అంటే ONGC, ఆయిల్ ఇండియా, ప్రెగ్నెంట్ LNG, రిలయన్స్ ఇండస్ట్రీ. ఈ కంపెనీలలో మైనస్ ఉన్న కంపెనీలు ఏంది, రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇది ఓపెనింగ్లో నీకు ఆయిల్ అండ్ గ్యాస్ మైనస్ ఉన్నప్పుడు అది ఆ పర్సంటేజ్ అంటే ఈరోజు మనం పడ్డదాంట్లో రిలయన్స్ చూస్తున్నాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ మైనస్ అయింది. అది ఎప్పుడు ఓపెన్ అయింది, నిన్న 1350 దగ్గర ఉంటే 1290 దగ్గర ఈరోజు ఓపెనింగ్ 1359 చేసిండు. అంటే ఒక 8 పాయింట్ల పైన ఓపెనింగ్ చేసిండు. అది వితిన్ ఎన్ని సెకండ్లు ఉండబడ్డదో ఒకసారి చూడండి. అంటే ఇది మనకు తెలవాలి, తెలిస్తేనే అది యావరేజింగ్ అంటే 9:20 అంటే ఒక 15 నిమిషాలు మార్కెట్ చేస్తుంది ఎవరైనా సరే. 9:10 మార్కెట్ ఓపెన్ అయితే 9:30 దాకా నువ్వు అబ్జర్వేషన్లు ఉండాలి, కానీ ఏం ట్రేడ్ తీసుకోకూడదు. అంటే బడా అంటే ఓపెనింగ్ కాగానే ఏదో ఒక షేర్ కొనడం అమ్మడం, ఎందుకంటే వెరీ ఓటాల్ట్ ఉంటుంది. అప్పుడు ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ పెడితే నీకు బూమ్స్ అంటే భయం క్రియేట్ అయిపోతుంది. టకా పెరగడం తగ్గడం వల్ల 9:30 తర్వాత ఒక లో వస్తుంది. అప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్లో ఈరోజు 9 అంటే నిన్న క్లోజింగ్ ఎక్కడ ఉంది, ఓపెనింగ్ ఎక్కడ అయ్యింది, ఈరోజు 9:30 వరకు హై ఎంత వచ్చింది, లో ఎంత వచ్చింది, యావరేజ్ ప్రైస్ ఎంత, ఈ 3 రెగ్యులర్గా రాసుకొని అంటే ఈ 15 నిమిషాలు ఒక నిర్ధారణ వచ్చి అంటే ఏ రంగం పడిపోతుంది, ఏ రంగం పెరుగుతుంది, ఆ రంగంలో పెరిగే కంపెనీలు ఏమున్నాయి, తగ్గే కంపెనీలు ఏమున్నాయి, అందులో మనం ట్రేడ్ చేయాలనుకున్నది ఎక్కడుంది. అయితే ఈరోజు మన ఆయిల్ అండ్ గ్యాస్ పడ్డది కాబట్టి ఓపెనింగ్లో అప్పుడు ఏం చేసినామంటే మనం చూసుకున్నది ఎక్కడ 9:30 వచ్చేసి ఈరోజు అవి 13:59, లో వచ్చి 12:90, ఇప్పుడుంది ప్రజెంట్ 12:90. అయితే అది 12:59, 13:59 వేసి ఆ 9:30 వరకు ఆ షేర్ ఎక్కడ వచ్చిందయ్యా అంటే నువ్వు ఒకసారి చూడాలి. అంటే నువ్వు షార్ట్ ప్రకారం పెట్టి చూసుకుంటే యావరేజింగ్ అది 13:39 కాడ నీకు ఫస్ట్ వచ్చిన హై ఎంతుంది 13:59, లో 13:36. ఈ రెండిళ్లలో కలిగింది. ఎప్పుడు కలిగింది, 9:30కి 24, 30కి వెళ్ళి 24 వచ్చింది. అప్పుడు నువ్వు ఏం చేసావంటే 13:32 దగ్గర సెల్ చేసి 13:59 అంటే 1% పైన స్టాప్ ప్రైస్ పెడతావు. టార్గెట్ ఎంత 2%. 13:30 దగ్గర సెల్ అయింది, 32 దగ్గర సెల్ అయింది, 59 దగ్గర స్టాప్ ప్రైస్ ఉంది. నీ టార్గెట్ 13:32లోకి వెళ్ళి 20 పాయింట్లు అంటే 1310
అంటే 1300 వచ్చిందనుకో, నువ్వు ఎగ్జిట్ అయిపోవాలి. నీకు టార్గెట్ ముందే ఫిక్స్ అయింది కాబట్టి, ఈరోజు ఆయిల్ అండ్ గ్యాస్ పడినది కాబట్టి ఈ రకంగా నువ్వు చూసుకుంటూ వస్తే నీ టైం ఎప్పుడు వచ్చింది, ఇది మళ్ళీ 12.99 11:30కి వచ్చింది. దాదాపు నీకు 2% ఇచ్చిందంటే ఎగ్జిట్ అయిపోతావు, క్లోజ్. ఆ రోజు నువ్వు ట్రేడ్గా మూసేసుకోవడం. ఇక ఆ రోజుకి నువ్వు అక్కడ కూడా ఆగిపోవడం. అంటే ₹1,00,000 చేస్తే నీకు 2,000 ప్లస్ వచ్చింది. పోతే ₹1,000 పోతుంది. ముందే ఫిక్స్ అయిపోయినా కాబట్టి స్టాప్ బై టార్గెట్ 2 ఫిక్స్ చేసుకుని నీకు ఎన్ని షేర్ ₹1,00,000కు 1,300 షేరా 2,000 షేర్ అని కాదు, నీకు ఎంతైనా పర్సంటేజ్ ఉండని. అంటే పర్సంటేజ్ ప్రకారమే మెయిన్ ముఖ్యం, షేర్ సంబంధం లేదు. ఇది ఎగ్జిట్ అయింది. అయితే పెరిగిన దాంట్లో ఇది తగ్గిపోయిన కంపెనీ ఇది ఉంది. అంటే రోజుకు వచ్చే లెక్క ప్రకారంలో ఏ కంపెనీలు వస్తున్నాయని మనం చూడలేకపోతున్నాం అంటున్నాం. అంటే ఆయిల్ అండ్ గ్యాస్ ఇప్పుడు అప్పుడు 1% నుండి 1.5% అయింది. పెరిగిన దాంట్లో చూసుకుంటే BSE CD అని ఉంది. CD అంటే కన్జ్యూమర్, ఇది యొక్క దాంట్లో ఏమేమి ఉన్నాయి అంటే అంబర్ ఎంటర్ప్రైజెస్ ఉంది, తర్వాత బ్లూ స్టార్ ఉంది, బెగర్ పెయింట్ ఉంది, ఇవన్నీ జ్యువెలరీ, కళ్యాణ్ జ్యువెలరీ ఉంది, PG ఎలక్ట్రాన్ ఉంది, టైటాన్ ఉంది. అయితే ఇందులో మనం మెజారిటీ మాట పెరిగిన దాంట్లో ఏదైతే ఉందో కళ్యాణ్ జ్యువెలరీ చూస్తుంది. కళ్యాణ్ జ్యువెలరీ ఎక్కడ ఓపెన్ అయింది, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది చూసుకోవాలి. కళ్యాణ్ జ్యువెలరీ ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ అంటే నిన్న క్లోజింగ్ ఎంత ఉంటే 394 ఇక్కడ క్లోజింగ్ ఉంటే 390 వేసిన, ఒక పాయింట్ పైకి వేసిండు. తర్వాత అదే ఓపెన్. ఇక అప్పటి నుంచి మార్కెట్ ఏమైంది, అది డౌన్ఫాల్ తగ్గుతుంది కానీ ఇది మాత్రం డౌన్ వస్తుంది. నువ్వు 394 కాడ సెల్ చేసుకుంటే నీ స్టార్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది, 394 కాడ సెల్ అయితే నీ స్టార్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది, నువ్వు ఆ 4 పాయింట్లు కలిపేసుకొని నువ్వు స్టార్ ప్లేస్ పెట్టుకోవాలి. 94 అంటే 98 ఈరోజు వచ్చిందా, రాలేదు. నీకు 2% టార్గెట్. 2% టార్గెట్ అంటే 94కి వెళ్ళి 2% నువ్వు వెనుకకు మైనస్ 94కి వెళ్ళి 8 పాయింట్లు నువ్వు తీసేసుకుంటే నీకు వచ్చేది అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఎప్పటికో స్టార్ ప్లేస్ అయిపోయింది. అంటే నీకు టార్గెట్ ఫిగర్ అయిపోయింది, స్టార్ ప్లేస్ క్లోజ్ చేసుకున్నావు, ఆటోమేటిక్గా నీకు 2% గెయిన్ అయింది. అంటే ఇది ఈ రకంగా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్యాచ్ చేయగలిగి ఈరోజు పెరిగే కంపెనీ తగ్గే కంపెనీ ఏందనేది ముందు చూసుకొని దాని దగ్గర నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా రిటర్న్కు ఛాన్సెస్ ఉంటుంది. అంటే 20 ట్రేడ్ చేస్తాం మనం మామూలుగా మార్కెట్లో మాట్లాడుకునేది ఏంటంటే రోజు సక్సెస్ అవుతుంది అనేది ఏం లేదు. నీకు టార్గెట్ స్టార్ట్ చేసి ఈ 2 కంపెనీస్ ఉంటాయి. ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి రోజుకి ₹1,000 టార్గెట్, అంటే ₹1,000 స్టార్ట్ చేస్తాం. టార్గెట్ ఏమో 2%, 1% అండ్ 2%. అంటే వస్తేనేమో 2,000 పోతే 1,000. ఈ రకంగా ఫిక్స్ అయిపోయి ఒక స్టార్ ప్లేస్ రాగానే ఎగిరిపోయింది. ₹1,00,000 వరకు ₹1,000 పోయినాను కాదు, ఊపుకోవాలి. ఆ రోజుకి అందరితో క్లోజ్. నువ్వు అట్లా కగడ్బందీగా ఉండాలి. అంటే రోజు 10 ట్రేడ్ చేస్తా అంటే అది ఆషామాషి కాదు. నీకు మినిమం 3 ట్రేడ్ చేయాలి, అంతకంటే ఎక్కువ. అంటే మ్యాక్సిమం చేస్తే 5 ట్రేడ్ల కంటే, అంటే చేసి 1 ట్రేడు లేకుంటే 3 ట్రేడ్లు అంతకంటే ఎక్కువ చేసినావంటే నువ్వు ఆటోమేటిక్గా నీ లోబి అంటే అందులోకి వెళ్ళిపోతావు. మార్కెట్ నీ ఆధీనంలో ఉండకుండా దాని ఆధీనంలో తీసేసుకుంటుంది. ఆటోమేటిక్గా పెరిగినప్పుడు తగ్గినప్పుడు నువ్వు ఆట ఆడుతున్నా కొద్దీ నువ్వు అవుతుంటావు. ఈ రోజుకు ఇంట్రాడే పొజిషన్ ఎలా తీసుకోవాలి, ఏ రకంగా మనం చేయాలి, ఇది మాట్లాడుకుందాం. రేపు డెలివరీ గురించి మాట్లాడుకుందాం. మంచి వీడియో, అంటే రెగ్యులర్గా చూసిన వాళ్ళకి ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు వివరించినాం. ఇది పక్కా పూజాపకుండా పాటిస్తే మార్కెట్ నోట్తో నీకు సంబంధం లేదు. ఈరోజు పెరిగే కంపెనీ తగ్గే కంపెనీ అనేది నువ్వు ఐడెంటిఫై చేసి అందులో పర్సంటేజ్ ప్రకారంగా నువ్వు వెళ్తే సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతామని చెప్పడానికి ఇది ప్రయత్నం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా అప్డేటు. మనం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.